హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఒక చిన్న వీడియో చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. అదేంటంటే ఆంధ్ర నుంచి వస్తూ నాకు కావాల్సిన ఐటమ్స్ నేను అన్నీ తెచ్చుకున్నాను. గ్రోసరీ సామాన్స్ కానీ, పికిల్స్ కానీ. ఇవి మేము ఉండేది పంజాబ్లో అనమాట. సో కావాల్సినవన్నీ తీసుకొచ్చాను. మీకు కూడా ఒకసారి మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఒక చిన్న వీడియో తీస్తున్నాను, చూసేయండి. ఇదైతే రాగి పిండి ఒక 2 కేజీలు తీసుకొచ్చుకున్నాను. ఇవి వచ్చేసరికి అప్పడాలు, ఇవి ఒక 2 కేజీలు. అండ్ అలానే ఇవి కార్న్ఫ్లెక్స్, చిప్స్, ఇవి కూడా కేజీన్నర అట్లా ఉంటాయి. అండ్ అలానే చిప్స్ అండి, ఎప్పుడన్నా వేపుకోవడానికి కానీ వాటికి చిప్స్ ఒకటి, ప్లస్ పాస్తా తీసుకొచ్చాను. ఇవి ఎండు ఖర్జూరాలు, 4 కేజీల ఇడ్లీ రవ్వ, ఉప్పు మిరపకాయలు, అండ్ అలాగనే ఎండుమిరపకాయలు 6 కేజీ, ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చుకున్నాను. అలానే పుట్నాల పప్పు చట్నీలోకి 1 కేజీ తీసుకొచ్చుకున్నాను. ఇవి కూడా వడియాలి. అప్పడాలు ఒక 4 ప్యాకెట్లు, ఫైనల్గా చింతపండు కేజీన్నర. అండ్ అలాగనే ఇవి బఠానీలు ఒక 30 రూపాయలే తీసుకొచ్చాను. ఇవి తెలుసు కదా, మరమరాలు. ఇవి వచ్చేసరికి చట్నీలు అనమాట, పికిల్స్. ఇవి మొత్తం పికిల్సే. అన్నీ 6 కేజీ, 1/4 కేజీ అలా తీసుకొచ్చుకున్నవి. ఇది ఉసిరికాయ చట్నీ అనమాట. ఇది వచ్చేసరికి నిమ్మకాయ చట్నీ 1/4 కేజీ. ఇది వచ్చేసరికేనేమో ములక్కాయ చట్నీ. ఇది వచ్చేసరికి చిక్కుడుకాయ చట్నీ. ఇది ఇడ్లీ పొడి, కారపొడి. ఇది అవిసె గింజల కారపొడి. అండ్ అలాగనే ఇది గోంగూర చట్నీ 1/2 కేజీ. అండ్ ఇది వచ్చేసరికి టమాటా చట్నీ 1/2 కేజీ. ఇది కూరలో కారం. ఇవి అన్నమాట నేను ఆంధ్ర నుంచి వస్తూ తీసుకొచ్చుకున్న ఐటమ్స్, నాకు కావాల్సినవి. ఇంకా తినేవి కూడా తీసుకొచ్చానండి, అవి ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. చూసారా, ఇవన్నమాట నేను తీసుకొచ్చిన ఐటమ్స్. కానీ ఆంధ్ర నుంచి తీసుకొని పంజాబ్కి తీసుకొని వచ్చినవి. చూసారు కదా, నేను తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ కూడాను ఇవేనమాట. ఆంధ్ర నుంచి తీసుకొని వచ్చాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. సోఫియా క్రేజీ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.